జైవి ఏబిటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ఇలాకాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం అరెస్టు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేని కూటమి ఖాకీ పాలన దర్శి డీఎస్పీ అద్దంకి ఆర్డీఓలను సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు నూజిల్లపల్లి గ్రామాన్ని సందర్శించాలి. దళిత నేత నీలం నాగేంద్రరావు డిమాండ్. చీకట్లో ఈ పొంగలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ చెట్టు కింద చీకట్లో బంధించడం అంటే ఇది అంబేద్కర్ విగ్రహాన్ని అరెస్ట్ చేయటమే. అంటే భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశం అంతా అమలవుతుంది, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వ స్థలం, అది నూజిల్లపల్లి, అది ఏ ఇతర కులాలకు సంబంధించింది కాదు, ప్రైవేటు స్థలం కాదు, కానీ అది సర్వే నెంబర్ 133 ప్రభుత్వం డొంకపోరం భూమి. దాని స్థలాన్ని ఆక్రమించి చాలా కట్టడాలు ఉన్నాయి. ఇది మానవ హక్కు. కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ విద్యుత్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాత్రం గుట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో మాత్రం అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఒక వివాదం ఉండి అక్కడ పక్కనే పెట్టాలి. అది ప్రతిష్ఠించి ఆర్డీఓనో డిఆర్ఓనో డిఎస్పీలో రావాలి. దీని మీద సోమవారం రోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వయంగా నేను అద్దెకి ఆర్డీఓని దర్శి డిఎస్పీని పంపించి ఈ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తాను చర్యలు తీసుకుంటా ఉన్నాడు. పైగా ఇక్కడ విగ్రహం నూజిల్లపల్లి విగ్రహంలో ఏర్పాటు చేస్తుంటే నూజిల్లపల్లిలో ఆడ దళితులను అరెస్ట్ చేసి ఆ కేవీపీఎస్ నాయకుల్ని గ్రామస్తులను అరెస్ట్ చేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు. అది ఎందుకు నిర్బంధిస్తారు? మనుషుల్ని హక్కు మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళని కావాలని అడిగే వాళ్ళని ఎందుకు? నిర్మాత అంబేద్కర్ రహదారిపై స్థానం ఇవ్వలేని దుస్థితి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో చూస్తున్నాము. ఇక్కడ నూజిల్లపల్లి గ్రామం, ఇది అద్దంకి నియోజకవర్గం, జయమంగళూరు మండలం. ఈ గ్రామంలో 2 స్థానంలో అంబేద్కర్ పెట్టుకున్నా ప్రతిపాదిస్తున్నా కానీ దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిందని సంపాదించుకున్నారు, కానీ ఇక్కడ అంటానతనం అనేది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏ విధంగా తన అగ్రకుల అహంభావంతో తన అధికారులు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఈ పొంగలూరు కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్బంధించడం, అరెస్ట్ చేయించడం అనాగరికం, ఆటవికం. కాబట్టి వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని నూజిల్లపల్లి గ్రామంలో ప్రతిష్ఠించాలి. ఆర్చీని కూడా మళ్ళీ ఎదురుగా కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.